శుభోదయం అందరికీ. అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజుటి కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం ముంబైకి సంబంధించిన ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం ఆల్రెడీ గవర్నర్ గురించి డిస్కస్ చేస్తాం. బట్ ఈరోజు డిప్యూటీ గవర్నర్గా నియమితులైన మైకేల్ పాత్ర, డిప్యూటీ గవర్నర్గా ప్రముఖ ఆర్థికవేత్త అయిన మైకేల్ పాత్ర నియమితులయ్యారు. చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం గవర్నర్ని గుర్తుంచుకుంటాం, బట్ డిప్యూటీ గవర్నర్ కూడా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. పేరు ఏంటంటే మైకేల్ పాత్ర. మైకేల్ పాత్రని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి రెండో అంశం ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేటివి గౌహతిలో, అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో జరుగుతున్నాయి. రాష్ట్రంలోని గౌహతిలో జరిగిన ఖేలో ఇండియా గేమ్లో మన తెలంగాణకు సంబంధించిన నలుగురు యువకులు అండ్ అమ్మాయిలు మొత్తం 4 పసిడి వాటిని కైవసం చేసుకున్నారు. ఆల్రెడీ 2 నందిని అండ్ దీప్తి. నందిని వచ్చేసి లాంగ్ జంప్లో అండ్ దీప్తి వచ్చేసి 100 మీటర్స్ పరుగులో కైవసం చేసుకున్నారు. ఇప్పుడు డబల్ ధమాకా వాళ్ళిద్దరిది. మొత్తం 4 స్వర్ణాలను గత రోజు కైవసం చేసుకున్నారు. అదేంటంటే ఎవరెవరంటే స్నేహిత్ అండ్ తనిష్క్. స్నేహిత్ వచ్చేసి టేబుల్ టెన్నిస్లో స్నేహిత్ అండ్ తనిష్క్ వచ్చేసి సైక్లింగ్లో. వీళ్ళిద్దరూ కైవసం చేసుకున్నారు. మొత్తం 6 స్వర్ణాలను మొత్తం కైవసం చేసుకున్నారు. మొత్తం తెలంగాణ వచ్చేసి 11వ స్థానంలో ఉంది. మొత్తం 10 పథకాలకి ఇది 14వ డేట్ వరకు సమాచారం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 24 స్థానంలో ఉంది. గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అంశం థర్డ్ అంశం అమ్మ ఒడి పథకం, జగనన్న అమ్మ ఒడి పథకం. ఇది జనవరి 26 నుంచి అమలు కాబోతుంది. దీనికి ఎవరు అర్హులంటే 1 to 12th స్టాండర్డ్ వాళ్ళు మాత్రం అర్హులు. 1 నుంచి 12వ తరగతి వరకు చదువుకునే ప్రైవేట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకి అర్హులు. ఇందులో 75% అటెండెన్స్ ఉండాలి ఖచ్చితంగా. 75% అటెండెన్స్ ఉన్న వాళ్ళకి ఈ ప్రతి ఏటా పర్ ఇయర్ 15,000 రూపీస్ వాళ్ళ మదర్కి కానీ లేకపోతే వాళ్ళ గార్డియన్కి సంబంధించిన వాళ్ళ చెక్ రూపంలో వాళ్ళ దగ్గరికి ఈ అమ్మ ఒడి అనే అమౌంట్ ఎడ్యుకేషన్ విషయం కోసమని వెళ్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేటివ్ ప్లేస్ కంపల్సరీ ఏపీఐ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. రైట్. ఇది ఎప్పుడు ప్రారంభమవుతుందంటే 26 జనవరి 2020 రోజు ఇది అమలు కాబోతుంది. దీన్నే జగనన్న అమ్మ ఒడి పథకం అంటున్నాం. మొన్న తొలి కేబినెట్ సమావేశంలోనే ఈ అమ్మ ఒడి పథకం అనేది అమలుకి ఆమోద ముద్ర వేయడం జరిగింది. కాబట్టి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పిల్లలని బడికి పంపే ఉద్దేశంలో తల్లులకు కొంచెం సపోర్ట్గా ఉండడానికి కోసమని అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించారు. ఇది చాలా చాలా బెస్ట్ పథకం అని చెప్పచ్చు, ఎందుకంటే పిల్లలందరికీ చదువుకోవడానికి ఒక సులువైన సుగమమైన మార్గంని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎంత అమౌంట్ అనేది గుర్తుంచుకోవాలి. 15,000 ఎప్పుడెప్పుడు ఇస్తారంటే పర్ ఇయర్కి ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరికంటే మదర్ అండ్ లేదా గార్డియన్కి చెక్ రూపంలో వెళ్తుంది. అండ్ 75% అటెండెన్స్ అని గుర్తుంచుకోవాలి. అండ్ 1 to 12th క్లాస్. అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్.